ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే చికెన్ పకోడా రెసిపీని చూపిస్తారా అండి. చికెన్ని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దాంతో ఉన్న నీచు వాసన మొత్తం పోవాలి. లేకుంటే తినేటప్పుడు ఆ స్మెల్కి తినాలనిపించదు. ఆ చికెన్ అంతా వాష్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తర్వాత ఒక గుడ్డు వేసుకొని దాంతోపాటు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మెయిన్గా చికెన్ షాప్లో దొరికే షార్వానా పౌడర్ ఉంటుంది, అది వేస్తే టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. ఆ తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చేసుకునే చికెన్ పకోడా క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా వేయాలి. 2 అవర్స్ మ్యారినేట్ కావాలి, ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 అవర్స్ తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా చికెన్ పకోడా అందులో వేసుకోండి. చికెన్ పకోడాని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయినా చికెన్ పకోడాని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.